హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేమదుంపలు పులుసు పెట్టుకుందాము. ఇది హెల్త్కి కూడా మంచిదే, ఎందుకంటే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు ఎక్కువ జిగురు ఉన్నాయి బాగా తినమని చెప్తారు కదా డాక్టర్స్ కూడా. అందువల్లనే హెల్త్కి మంచిది అంటున్నాను. ఇది ముందుగా మనం స్టార్ట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిపోయింది కదా, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా కుక్ అయ్యే వరకు ఉండాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 2 చెంచాలు, బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిందిగా, ఇప్పుడు చేమగడ్డలు కూడా వేసుకుందాం. ఈ మసాలాలో ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాం మూత పెట్టుకొని. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేసుకుంటాం. నీళ్ళు వేస్తాం కదా, బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యారా. ఏదైనా సాల్ట్ తక్కువ వస్తే, కారం తక్కువ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. బాగా దగ్గరికి అయ్యేదాకా వచ్చేద్దాం, మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ చేమగడ్డల కూర, ఇది పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.